హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏంజెల్ మెసేజెస్ చూద్దామండి. ఏంజెల్స్ ఏం మెసేజ్ ఇచ్చారు మీకు? ఏంజెల్స్ మన చుట్టూ ఉన్నారు అని చాలామందికి తెలీదు, కానీ మన సరౌండింగ్లోనే ఉంటారండి. ఏంజెల్స్ మనల్ని గమనిస్తూ ఉంటారు. సో మనం ఏదైనా అడిగామంటే వాళ్ళని తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. సో అయితే అడగాలి, వాళ్ళని పిలిచి మనం అడగాలి. సో ఈరోజు మనము ఏంజెల్స్ మనకి ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది మనం తెలుసుకుందామండి. ఓకేనా? 2 కార్డ్స్ తీస్తాను, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో ఎవరు ఏ కార్డ్ పిక్ చేసుకున్నారు అనేది ఒక నిమిషము కళ్ళు మూసుకొనేసి మీరు మెడిటేట్ చేసుకోండి. తర్వాత మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకొని ఏంజెల్ గైడెన్స్ ఏంటి అనుకోనేసి మనసులో అనుకోండి. ఓకేనా? ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు. 2 కార్డ్స్ తీస్తాను. ఆ 2 కార్డ్స్ ఏది అనుకున్నారు అనేది కామెంట్స్లో పెట్టండి నాకు. ఓకే? సో ఇది ఏంటి అంటే రికవరీ అని వచ్చిందండి. మీరు ఏదైనా దేని గురించి అయినా సమస్యల్లో ఉంటే అది రికవర్ కాబోతుందండి. హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా కావచ్చు. జాబ్ ఏదైనా మీకు మిస్ అయింటే, లేకపోతే రావడం మిస్ అయింటే అది రికవరీ అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏదైనా డబ్బులు మిస్ అయింటే, ఏదైనా రావాల్సి ఉంటే అది రాకపోయింటే అది కూడా రికవరీ అవుతుంది. అలాగే హెల్త్ కూడా రికవరీ అవుతుంది. ఏ విషయంలో అయినా రికవరీ అనేది ఉందండి మీకు. నెంబర్ 1 కార్డ్ ఇది. సో మీకు మంచిగా చూపిస్తుంది. నెంబర్ 2 చూద్దాము, ఏమనేది చూద్దామండి. నెంబర్ 2 సో ఏమొచ్చింది? ఓకే, ద సిచ్యుయేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అవబోతోందండి. 2 ఎస్ కార్డ్సే వచ్చినాయి. సో మీరు ఏదైనా కోరిక అనుకోండి సక్సెస్ అయ్యేటట్టే వచ్చినాయండి. ద సిచ్యుయేషన్ విల్ ఇంప్రూవ్. సో మీకు ఇంతవరకు ఉండే సిచ్యుయేషన్ చాలా బాధలు, కష్టాలు ఉండి ప్రాబ్లమ్స్ అట్లా ఉండేటట్టయితే మీకు ఇప్పుడు మంచి సిచ్యుయేషన్ రాబోతోందండి. ఇంప్రూవ్ కాబోతోంది, మంచిగా ఉంటుంది మీకు. సో ఇది ఏంజెల్స్ మీకు ఇచ్చిన గైడెన్స్. సో మీకు మంచిగా టైం బాగుంది. ఇది కూడా అంతే, 2 రికవరీ. ఇది సేమ్ రికవరీ, ఇది యువర్ సిచ్యుయేషన్ విల్ ఇంప్రూవ్. సో 2 మంచి కార్డ్స్ వచ్చినాయి, ఎస్ కార్డ్స్ వచ్చినాయండి. ఓకేనా? లైక్ చేయండి తప్పకుండా, అలాగే కామెంట్ చేయండి ఏ నెంబర్ అనుకున్నారు. థ్యాంక్ యూ.